ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ చెప్పండి ఓం సాయిరామ్ అని కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు మనకు బాబా ఒక సంకేతాన్ని అయితే పంపించారండి. అదేంటో మన బాబా మాటల్లోనే తెలుసుకుందాము. అయితే ఈరోజు బాబా అంటున్నారు, బిడ్డ, మీ ఇంట్లో అకస్మాత్తుగా చెడు వాసనలు, దుర్వాసనలు వస్తున్నాయా? దానికి సంకేతం ఏంటో తెలుసా బిడ్డ అని అంటున్నారు. అదేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంట్లోని వారందరికీ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణిస్తుందా? ఇంట్లోని వారందరూ అనారోగ్యాన బారిన పడుతున్నారా? ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా? ఇంట్లో వారందరూ అకస్మాత్తుగా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయిన వారిలాగా ఉంటున్నారా? అయితే బిడ్డ, నువ్వు నీ కుటుంబ సభ్యులు చాలా ప్రమాదంలో ఉన్నట్టే. ఈ పరిస్థితిని అలాగే వదిలేసావంటే చాలా నష్టం జరగబోతుంది బిడ్డ. నా మాటలు పెడచెవున పెట్టకుండా నా మాటలు ఒక 2 నిమిషాలు విను బిడ్డ. నేను నీకు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అనే దాని గురించి తెలుసుకో. నా బిడ్డవైనటువంటి నువ్వు, నీ కుటుంబం సహా ప్రమాదంలో ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అని కంగారుగా అయోమయ స్థితిలో ఉన్నావు కదా. ప్రశాంతంగా, శుచిగా, శుభ్రంగా ఉన్న నీ ఇంట్లో అకస్మాత్తుగా దుర్వాసనలు, చెడు గాలులు రావడానికి గల కారణం అంతా బాగానే ఉంది. ఎప్పటికప్పుడు ఇల్లంతా శుభ్రం చేస్తూనే ఉన్నాను కదా, మరెందుకు ఇలా అని అనుకుంటున్నావా? అసలు ఈ చెడు వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కంగారు పడుతున్నావు కదా. అదేంటి బాబా, ఇల్లు అన్నప్పుడు ఏదో ఒక చెడు వాసనలు వస్తూ ఉంటాయి కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా అని అనుకుంటున్నావు కదా బిడ్డ. తల్లి, నువ్వు నీ ఇల్లంతా ఎప్పుడు శుభ్రంగా, శుచిగా ఉంచుకుంటూ ఉంటావు. దీపధూప నైవేద్యాలతో ఇల్లంతా ఎప్పుడు అగరవత్తులతో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కానీ అకస్మాత్తుగా ఈ వచ్చే చెడు గాలులు, చెడు దుర్వాసనలు దేనివల్ల వస్తున్నాయో నీకు తెలుసా? ఎప్పుడైనా అకస్మాత్తుగా దుర్వాసన అలా ఒక గాలి తెరలా వచ్చిపోతుంది బిడ్డ. అలా ఎప్పుడైనా ఒక్కసారైనా జరిగిందేమో గుర్తు తెచ్చుకో తల్లి. ఒక్కసారి ఇలా దుర్వాసన రాగానే నువ్వు ఇల్లంతా ఎక్కడి నుంచి ఈ దుర్వాసన వస్తుంది అని వెతుకుతూ ఉంటావు కదూ. అలా ఎప్పుడూ ఉండదు తల్లి. ఎప్పుడో ఒకసారి అలా దుర్వాసన ఒక గాలి తెరలా గుప్పుమని వచ్చి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ ఇంట్లో దుర్వాసన రావటం జరుగుతుందో అప్పుడు నీ ఇంట్లో ఒక దైవిక శక్తి కాకుండా నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఫోర్స్ అనేది ప్రవేశించింది అని అర్థం తల్లి. అలా చెడు గాలులు అకస్మాత్తుగా వస్తుంటే గనక నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించింది, ఇల్లంతా తిరుగుతుంది అని తెలుసుకో తల్లి. ఏదో తెలియని నకారాత్మక శక్తి ఇంట్లో ప్రవేశించినట్టు సూచన. నీ ఇంట్లో ఇలా గనక జరిగినట్టయితే ఒక వెండి గిన్నెలో కానీ, వెండి గ్లాసులో కానీ పరిశీలించి చూస్తే నీకు బాగా అర్థమవుతుంది. ఆ వెండి గిన్నె లేదా పాత్ర ఒకలాంటి నలుపు రంగులో మారడం గమనిస్తావు. అలాగే ఇంట్లో ఉన్న స్టీలు గిన్నెలు కూడా తుప్పు పట్టినట్టు, మరకలు పడినట్టు, నిత్యము శుభ్రం చేస్తున్నా కూడా ఏదో ఒక రకంగా ఉన్నట్టుగా నీ మనసుకు అనిపిస్తుంది. ఈ విధంగా గనక నీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది ఇంట్లో
ప్రవేశించినట్టే. నెగటివ్ ఎనర్జీ చాలా తీవ్రంగా ఉన్నట్టు సంకేతం. వెంటనే దాని నుంచి బయటపడాలి, లేకపోతే అన్ని అనర్థాలే జరిగే అవకాశం తీవ్రంగా ఉంటుంది. పచ్చని చెట్లు కూడా ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఏ కారణం లేకుండా అకారణంగా చెట్లు ఎండిపోవటం జరుగుతుంది. చెట్లకు నీళ్లు రోజూ పోస్తూనే ఉంటావు, కానీ తెలియకుండానే నీ ఇంట్లో నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడం ద్వారా ఇలా జరుగుతుంది. ఇంకా వంట విషయంలో ఎంత రుచిగా పదార్థాలన్నీ వండినా కూడా అందులో రుచి మారిపోతూ ఉంటుంది. ఉప్పు ఎక్కువ అవ్వడము కానీ లేదా రుచికరంగా ఉండకపోవటం కానీ అవుతూ ఉంటుంది. చూస్తేనే తినాలి అని అనిపించకపోవటము, నాలుకకు రుచిగా లేకపోవటము, ఇలా ఎప్పుడైనా జరిగిందేమో చూడు తల్లి. నీ ఇంట్లో నువ్వు ఎంతగా కమ్మగా రుచిగా చేసిన పదార్థాలు కూడా ఇలా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. గమనించావా? ఇంత బాగా వంట చేశాను కదా ఈరోజు, మనసు పెట్టి అన్ని పదార్థాలు వేసి వండినా కూడా ఎందుకు ఇలా రుచిగా లేకపోతుంది అని అనుకుంటూ ఉంటావు కదా. దీనికి కూడా కారణం ఇంట్లోకి నకారాత్మక శక్తి ప్రవేశించింది బిడ్డ. అంటే నెగిటివ్ ఫోర్స్ చాలా తీవ్రంగా ఉన్నట్టు అర్థం. నిరాశగా ఉండటం, నిస్పృహ మరియు ఏ పని చేయాలి అని అనిపించకపోవటం లాంటివి జరుగుతూ ఉన్నాయా నీకు? నీతో ఎవరైనా మాట్లాడినా వారిపైన కోపం పడటం, విరుచుకుపడటం లాంటివి జరిగాయా? దేవుడంటే అస్సలు పడకపోవటం, దేవుడిని దైవాన్ని దూషించటం లాంటివి కూడా జరగడం గమనించావా తల్లి? ఉన్నట్టుండి దేవుడిపై విరుచుకుపడటం, ఇన్ని పూజలు చేసినా నాకు ఏం చేశాడా దేవుడు అని ఆయనను నిందించటం లాంటివి అనుకోకుండా నీ మనసులో ఆందోళనగా ఉండటం జరుగుతుంది. వీటన్నిటికీ సంకేతం ఒకటే, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి ఇంట్లోకి ప్రవేశించింది. అది తీవ్రంగా ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు, ఆందోళనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నీ ఇంట్లో కనబడినప్పుడు, ఇంట్లో పరిస్థితులు నీకు అనుకూలించినప్పుడు నా మందిరానికి అంటే నీ బాబా మందిరానికి ప్రతి గురువారము వచ్చి నన్ను దర్శించుకుని నా విభూదిని ఇంటికి తీసుకువచ్చి గ్లాసు నీళ్ళల్లో విభూదిని కలిపి ఇల్లంతా చల్లు బిడ్డ. ఇల్లంతా నలుమూలలా ఆ విభూది నీళ్లను చల్లు. దీని వలన నెగిటివ్ ఎనర్జీ వలన, నకారాత్మక శక్తి వలన బాధపడుతున్న దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది బిడ్డ. ఇవి చేస్తూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండు బిడ్డ. మరియు అగరవత్తులు, ధూపం అనేది ప్రతిరోజు వేస్తూ ఉండు. సువాసన భరితమైన వాటిని ఉపయోగించు. ప్రతిరోజు నా సాయి హారతులు, భజనలు నిత్యము ఇంట్లో వినిపించేలా చేయి బిడ్డ. పరిస్థితులన్నీ కూడా మునుపటిలాగా వాటంతటకవే తగ్గుముఖం పడతాయి అంటూ ఈరోజు మన బాబా, మన తండ్రి చాలా చక్కగా ఒక సందేశాన్ని చెప్పారు కదా. ఇంకెందుకు ఆలస్యం? మీలో ఎవరికైనా ఇలా జరుగుతుంటే బాబా చెప్పిన సూచనలు పాటించండి. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భావిస్తూ మరో మంచి బాబా సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. స్వస్తి.